ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్. ఫ్రెండ్స్, మీకు ఈరోజు కాలర్ నెక్ నార్మల్గా మనము కుర్తీస్ తీసుకుంటాం కదా ఆన్లైన్ షాపింగ్లలో. ఇలా కుర్తీస్ తీసుకున్నప్పుడు కాలర్ నెక్స్ ఏవైతే వస్తాయో అంటే కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. సో అలాంటి వాటిని మనం కన్వర్ట్ చేయడం అంటే నార్మల్గా కన్వర్ట్ చేసుకొని రౌండ్ నెక్ కానివ్వండి, లేదంటే వీ నెక్స్ కానివ్వండి, ఎలా పెట్టుకోవాలి, మనం ఎలా ఈజీగా సింపుల్గా చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. ఇప్పుడు ప్రజెంట్ దీనికి ఉన్న నెక్ని నేను రౌండ్ నెక్గా మార్చబోతున్నానండి. సో ఎంత సింపుల్గా అవుతుంది అనేది చూద్దాము. సో ఫస్ట్ ఏంటంటే ఈ కాలర్ నెక్ ఏదైతే ఉంటుందో ఎగ్జాక్ట్గా ఈ నెక్ని కట్ చేసుకుందాం మనం. మీకు చాలా ఇష్టమైనవి నార్మల్గా కుర్తీస్ ఉన్నా కూడా కొన్ని కాలర్ నెక్స్ ఏంటంటే డ్యామేజ్ అయినా కూడా మీరు ఇది తీసేసి నార్మల్ నెక్గా కూడా మీరు కన్వర్ట్ చేసుకొని వేసుకోవచ్చండి ఇంట్లో. ఈ సమ్మర్ మనకి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ కాలర్ నెక్స్ కొంచెం వేసుకోవడం వల్ల కూడా కొంతమందికి అంటే ఎక్కువ స్వెట్టింగ్ రావడము, సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో అలాంటి వారు ఈ కన్వర్ట్ చేసుకునే ఐడియాస్తోని మీరు చేసుకోవచ్చండి. సో మనకి ఎంత వరకు వచ్చింది కరెక్ట్గా అంతే మనం ఈ నెక్ అనేది తీసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ లెంత్ని మనకి ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని కొద్దిగా కట్ చేసుకొని, ఇది ఫ్రంట్లో మనం జనరల్గా మనకి ఎలాంటి నెక్స్ ఇప్పుడు 7 వరకు పెట్టుకుంటారు, 7 ఇంచెస్ వరకు, 6.5 ఇంచెస్ వరకు పెట్టుకుంటారు కదా. సో ఆ లెంత్లో నార్మల్గా మనం చూసుకొని కట్ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మనం మార్క్ పెట్టుకుందాము ఎంతవరకు కట్ చేయాలి ఏంటి అనేది. ఈ లెంత్ నేను ఎంత తీసుకుంటున్నానంటే జస్ట్ ఒక 1 ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నానండి. ఈ లెంత్ ఏదైతే ఉంటుందో నేను దానికి దీన్ని మ్యాచ్ చేసేస్తున్నాను. చూసారు కదా, నేను ఏ లెంత్ అయితే తీసుకుంటున్నానో ఇక్కడ మనకి ఏ పార్ట్ అయితే ఉంటుందో అది అలాగే ఉంచేసి మీరు కొంచెం దీని నుంచి లెంత్ అనేది కట్ చేసుకోండి. పెద్ద మెజర్మెంట్ మీరు తీసుకోవాల్సిన పని లేదండి, జస్ట్ రౌండ్గా వచ్చింది లేనిది చూసుకుంటే సరిపోతుంది దీనికి. సో చూసారు కదా, ఇప్పుడు ఈ పార్ట్ అనేది మనం బ్యాక్ సైడ్లో ఉన్న పార్ట్ అనేది కొంచెం రౌండ్గా కట్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఎవరికైనా ఒకవేళ కావాలి అంటే కొంచెం డీప్ అనేది కట్ చేసుకోవచ్చు, బట్ నాకు ఈ డీప్ సరిపోతుందండి. సో కాబట్టి మనం దీనికి పైపింగ్ వేసి కుట్టుకోవాలి కాబట్టి మీకు దీనికి మ్యాచ్ అయ్యే అంటే మీకు ఏదైతే డ్రెస్ కట్ చేసుకుంటారో దానికి మ్యాచ్ అయ్యే క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని
ఇలా పార్ట్స్ లాగా తీసుకొని క్రాస్ పట్టీలు అనేది కట్ చేసుకోండి. నాకు ఈ క్రాస్ పట్టీలు ఎలా వచ్చాయంటే జనరలీ హ్యాండ్స్ అనేవి 3/4 హ్యాండ్స్ వచ్చాయి, బట్ నేను షార్ట్ చేసుకొని దాంట్లోనే నేను ఈ పార్ట్స్ అనేవి కట్ చేసుకొని పెట్టుకున్నాను క్రాస్ పట్టీలు అనేవి. సో కాబట్టి మీరు అలా అయినా చేసుకోవచ్చు, లేదు 3/4 ఒకవేళ హ్యాండ్స్ వేసే వాళ్ళు ఉంటే కనుక దానికి సంబంధించిన మ్యాచింగ్స్ ఏవైతే ఉంటాయో అది తీసుకొనైనా కట్ చేసుకోవచ్చు. మనం మ్యాచింగ్ పైపింగ్ వేసి కుట్టిన తర్వాత మనం ఏదైతే క్లాత్ వేస్తామో ఆ క్లాత్ అనేది కనిపించదండి. ఎందుకంటే జనరల్గా ఇలా క్లాత్ ఉంటే కనుక మనం కుట్టేటప్పుడు ఇలా చూసుకొని నార్మల్గా స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో మనం ఇక్కడ పైనుంచి స్టార్ట్ చేసి ఇలా కుట్టుకుంటాం. ఇది కుట్టిన తర్వాత ఈ లెంత్ అయిపోయిన తర్వాత దీన్ని క్రాస్గా మనం మలిచేసుకొని ఇలా పైపింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనకు బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి మనకు కంప్లీట్గా ఏ క్లాత్ కూడా కనిపించదు. సో నేను ఇది కుట్టడం అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను, ఈజీగా అర్థమైపోతుందండి. ఫ్రెండ్స్, ఇది మనం కుట్టిన తర్వాత చూసారు కదా ఎలా వచ్చింది అనేది. సో మనకు ఇది కంప్లీట్గా మనకి థ్రెడ్ అంటే మ్యాచింగ్ థ్రెడ్ ఏదైతే పెట్టుకుంటామో మనకు పైపింగ్ కుట్టిన తర్వాత సో ఇలా వస్తుంది. మీరు అంటే నార్మల్గా క్లాత్ ఏదన్నా మనకు మ్యాచ్ అవ్వకపోయినా కూడా లైట్గా సో ఇది బ్యాక్ వెళ్ళిపోతుంది కాబట్టి మీరు టెన్షన్ పడాల్సింది ఏముండదు. సో ఇది ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో అది కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను మీకు చూపించడానికి అని చెప్పేసి నేను కట్ చేయకుండా అలాగే ఉంచాను. ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో అది కట్ చేసుకుంటే మనకు బయటకు అనేది కనిపించదు, నీట్గా ఉంటుంది. సో ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు. మనం ఏ నెక్ కాలర్ నెక్ ఏది ఉన్నా సరే మనం తీసేసి నార్మల్గా రౌండ్ కానివ్వండి, లేదంటే వీ షేప్ కానివ్వండి, ఏ షేప్స్ అయినా పెట్టుకోవచ్చు. ఈ బ్యాక్ ఒకటి చేంజ్ చేయకుండా మీకు వీ షేప్ కావాలంటే ఇక్కడ ఒక మార్క్ తీసుకున్నారనుకోండి వీ షేప్లో, సో మనం అది పైపింగ్ వేసి కుట్టుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.